ఇప్పుడే హెచ్చరించిన తిరుమలేశుడు, తెలుసుకోలేకపోయిన జగన్. 2019లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎం అయిన 7 నెలలకు తిరుమలలో డిసెంబర్ నెలలో బూందీ పోర్టులో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారు చేయడానికి బూందీ సిద్ధం చేస్తుండగా పొయ్యి నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పోటు గొడ్డలకు నెయ్యి మరకలు అంటుకున్నాయి. ఆ మరకలను మంటలు అంటుకున్నాయి. మంటల తాకిడికి బూందీ తయారీ కోసం వినియోగించే ముడి సరుకు మొత్తం కాలిపోయింది. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాద సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు 3 వాహనాల్లో వచ్చారు. అతి కష్టం మీద మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు స్వల్పంగా గాయపడ్డారు. ప్రస్తుతం లడ్డూ ప్రసాదం గురించి వివాదం జరుగుతున్న నేపథ్యంలో నాటి ఘటనను తెలుగుదేశం నేతలు ప్రస్తావిస్తున్నారు. నాడు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు చోటు చేసుకున్న దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. సహజంగా యజ్ఞాలు, యాగాలు చేసే సమయంలో దేవతలకు అగ్నిదేవుడు హోమ ద్రవ్యాలను దేవతలకు చేర్చే పని భుజానికి ఎత్తుకుంటాడు. కానీ తిరుమలలో వెంకటేశ్వర స్వామికి వకుల మత ప్రసాదం తయారు చేస్తోంది. అయినా స్వామివారి బూందీ పోటులో జరుగుతున్న దారుణం చూడలేక ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని కిలలతో బుసలు కొట్టారు. వాయువుతో గోడకున్న నెయ్యి మరకలను అంటించి చంపారు. నాటి రోజుల్లో ఎవరైనా గొప్ప వ్యక్తి ఉంటే స్వామివారి సంకేతాలను అవగతం చేసుకునేవారు. కానీ అలా జరగలేదు. గాయత్రి మంత్రోపాసనలకు పీఠాధిపతులు, గొప్ప వాళ్ళు స్వామివారి పేరు పఠిస్తూ గోవిందా గోవిందా అంటూ ఆ లడ్డును మహాప్రసాదంగా తిన్నారు. కానీ ఇప్పుడు అసలు విషయం వెలుగులోకి రావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రసాదమా మేం తిన్నది అని బాధపడుతున్నారని కూటమి నాయకులు సామాజిక మాధ్యమాల వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇది వ్యూవర్స్.